అందరికీ నమస్తే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లో ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పటికి 10 రోజులు అయిపోయింది. హైకోర్టు వీళ్ళకి ఇచ్చిన డెడ్‌లైన్ 4 వారాల డెడ్‌లైన్‌లో ఒక 10 డేస్ అయిపోయింది. ఇంకొక 20 డేస్ మిగిలింది. నెక్స్ట్ మంత్ 8 వరకు ఏదో ఒక సమాధానం చెప్పాలి. సరే స్పీకర్ ఆఫీస్ ఏం సమాధానం చెప్తది? ఏం చేస్తది? తర్వాత విషయం. కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేల సిట్యుయేషన్ ఏందంటే ఈ మధ్య కాలంలోనే ఏంది మా పరిస్థితి? మేము మా పరిస్థితి ఏంది? అసలు ఏమైనా చర్యలు తీసుకుంటారా? అసలు స్పీకర్ ఆఫీస్ ఏమైనా రిప్లై ఇస్తదా? అసలు ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా చేస్తదా? ఈ విషయాల మీద చానా బెంగ పెట్టుకున్నారట. మళ్ళా ఏమన్నా కింద మీద పడి వీళ్ళేమన్నా వెనకకు పోగలరా అని చెప్పి ఒక మీటింగ్ కూడా అయింది. మాదాపూర్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ 10 మంది ఎమ్మెల్యేలను పిలుచుకొని మీటింగ్ పెట్టినట. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఏం టెన్షన్ పడొద్దు. అన్నీ జరిగేటివి జరుగుతాయి. చర్యలు తీసుకుంటాం. మేము చూస్తాం, చేస్తాం అని చెప్పిర్రట. కానీ గ్రౌండ్ ఏమో చేస్తున్నట్టు, చూస్తున్నట్టు ఏం కనపడతలేదు. ప్లస్ సీఎం రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంటలేరనేది వీళ్ళు బాగా ఫీల్ అయితున్నారు. అసలు తీసుకొచ్చి జాయిన్ చేసుకున్నారు. చూస్తేనేమో రేవంత్ రెడ్డి గారు పెద్దగా ఆయనంతా బిజీ వేరే వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని చెప్తున్నారట. ఎప్పుడు అడిగినా కూడా ఆయన బిజీగా ఉన్నారు. వేరే పనుల్లో ఉన్నారు. ఢిల్లీ బిజీ, ఆ బిజీ, క్యాబినెటు రకరకాల వ్యవహారాలు ఏదేదో పనుల్లో బిజీగా ఉన్నారు అని చెప్తున్నారట. మరి ఆయన బిజీగా ఉంటే మా పరిస్థితి ఏంది? మా 10 మంది ఎమ్మెల్యేలది ఏంది? ఇప్పుడు ఏం చెప్తారు అసలు? స్పీకర్ ఆఫీస్ చెప్పనివి కూడా ఏ అంశాలున్నాయి? వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఎమ్మెల్యేలు కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డితోనో, లేకపోతే వాళ్ళకి తెలిసిన కాంగ్రెస్ వాళ్ళతోనో, లేదా స్పీకర్‌తోనో మాట్లాడడం కాదు. డైరెక్ట్‌గా వాళ్ళు అడ్వకేట్స్‌తో మాట్లాడుకుంటున్నారు. అసలేంది మా పరిస్థితి? ఇప్పుడు ఇట్లా అయింది. వాట్ నెక్స్ట్? ఏం జరగబోతుంది అని. చాలామంది అడ్వకేట్సు దీనిలో హైకోర్టు సీరియస్‌గానే ఉన్నట్టని చెప్తున్నారు. ఒక కామన్ పాయింట్ మాత్రం నాకు మంచిగా అనిపించింది ఆళ్ళ పాయింటు. ఇప్పుడు దానం నాగేందర్ పోటీ చేయలేదు. దానం నాగేందర్ పార్టీ మారలేదు. లేకపోతే దానం నాగేందర్ పార్టీ మారింది లీగలే అని చెప్పి ఎవరైనా ఎక్కడైనా ప్రపంచంలో చెప్పగలరా? చెప్పలేరు. సేమ్ దానం నాగేందర్ సిట్యుయేషన్ లాగానే. దానం నాగేందర్ పోటీ చేసిండ్రు. మిగతా వాళ్ళు పోటీ చేయలేదు. అంతే తేడా. దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు. అదొక పెద్ద ప్రూఫ్. కానీ మిగతా వాళ్ళందరూ కూడా పార్టీ మారిన విషయాన్ని వాళ్ళు బీఆర్ఎస్‌కి అగెనిస్ట్‌గా మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను చెప్పినా కదా 200 పేజీల ప్రూఫ్స్ బీఆర్ఎస్ అడ్వకేట్స్ హైకోర్టుకు సమర్పించారు. అందుకే హైకోర్టు అంత సీరియస్‌గా రియాక్ట్ అయింది. 200 పేజీల సాక్ష్యాలు దానిలో వీళ్ళు మాట్లాడిన వీడియోలు కావచ్చు, తర్వాత వీళ్ళు పార్టీలో చేరిన ఫోటోలు కావచ్చు, తర్వాత వీళ్ళు అక్కడక్కడ ప్రచారాలు చేసిండ్రు. లోక్సభ ఎలక్షన్స్ ముందు జాయిన్ అయిన వాళ్ళు. తర్వాత కాంగ్రెస్ మీటింగ్స్‌కి అటెండ్ అయ్యిండ్రు. కాంగ్రెస్ కండవాలేసుకొని. ఇవన్నీ కూడా మొత్తం ప్రూఫ్స్ 200 పేజీలు సమర్పించారట. సరే అవన్నీ పక్కన పెడితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు మా పరిస్థితి ఏందని వీళ్ళు అడుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో వీళ్ళు ఉంటారా? వెనకకు పోతారా అని. వెనకకు పోతే వాళ్ళు జాయిన్ చేసుకుంటారా లేదా అనేది తర్వాత విషయం. అసలు జాయిన్ చేసుకుంటారో లేదో కూడా తెలవదు. వాళ్ళేమి స్పందిస్తలేరు. కానీ 10 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా వెనకకు పోతే కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతది కదా! కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలోకి వచ్చి మళ్ళీ వెనకకు పోతే చూసినాం కదా మనం ఆయన ఎవరు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే. జస్టు కేటీఆర్‌ను కలిసి నేను అసలు కాంగ్రెస్‌లో చేరలేదు. నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నా కదా! మళ్ళీ వచ్చి చేయడం ఏందని చెప్తే మరుసటి రోజు పొద్దుగాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి జూపల్లి కృష్ణారావు పోయి ఆయనతో కలిసి టిఫిన్ చేసి, తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి, పాపం గద్వాలలో ఒక బహిరంగ సభ పెట్టి అఫీషియల్‌గా జాయిన్ చేసుకోవాలి. ఈయన ఎప్పుడంటే అప్పుడు పార్టీ మారుతట్టున్నాడు. ఈయన అప్పుడే కాంగ్రెస్ అంటాడు, అప్పుడే బీఆర్ఎస్ అంటాడు. కాబట్టి మనం ఒక మీటింగ్ పెట్టాలి. బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో గద్వాల ప్రజల సాక్షిగా ఈయన కాంగ్రెస్‌లో జాయిన్ చేసుకుంటే ఇంక ఈయన మాట మార్చకుండా ఉంటది. ఒక అవకాశం ఉంటదని చెప్పి ప్లాన్ చేస్తే లాస్ట్‌కు గద్వాల కృష్ణమోహన్ రెడ్డి ఆ మీటింగ్‌కు యాక్సెప్ట్ చేస్తలేడు. మీటింగ్ వద్దు, ఏమొద్దు నేను కాంగ్రెస్ చేరినా కదా అయిపోయింది అంటున్నాడు. మళ్ళీ కాంగ్రెస్ వెళ్తున్నా. అట్లా పరిస్థితి దగ్గరకొచ్చే కొద్దీ అంటే డెడ్‌లైన్ దగ్గరకొచ్చే కొద్దీ 10 మంది ఎమ్మెల్యేలు ఉంటారా కాంగ్రెస్‌లో? లేకపోతే కాంగ్రెస్ నుంచి స్కిప్ అయ్యి బీఆర్ఎస్‌తో మాట్లాడతారా ఏందని తెలుస్తలేదు. ఆల్రెడీ మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డికి ఎవరో ఒకరిద్దరు కాల్ చేస్తున్నారంట. మనకు ఈజీగా అర్థమైంది ఎవరు చేస్తున్నారో. ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఎవరెవరు ఉంటారు. ఫోన్ చేస్తున్నారట మరి. వస్తామని చేస్తుండ్రా? లేకపోతే వస్తే వీళ్ళు తీసుకునే పరిస్థితిలో ఉన్నారా? ఆ విషయాలైతే క్లారిటీ లేవు. కానీ ఫోన్ చేస్తున్నారంట. ఒకవేళ మాకు అవకాశం వస్తే మేము వస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారట. రకరకాల లీడర్స్‌తో బీఆర్ఎస్ లీడర్స్‌తో కూడా టచ్‌లో ఉన్నారు వీళ్ళు 10 మందిలో కొంతమంది. కొంతమందినైతే బీఆర్ఎస్ తీసుకోకపోవచ్చు. కొంతమందిని తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి కూడా బలమే గదా! పోయినోళ్ళు మళ్ళా వచ్చిర్రంటే కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే ఇట్లుంటది అని చెప్పుకోనికి వాళ్ళు కూడా అవకాశం కాబట్టి బహుశా కొంతమందినైతే చేర్చుకునే అవకాశం ఉంది ఎనకాల. కొంతమందిని చేర్చుకోకపోవచ్చు. ఎవరిని దానం నాగేందర్‌ను, లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డిని, కడియం శ్రీహరిని ఇట్లాంటి వాళ్ళని చేర్చుకోకపోవచ్చు. కానీ మిగతా వాళ్ళకైతే స్కోప్ ఉండొచ్చు. చేర్చుకునే అవకాశం ఉండదు. రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు, పర్మనెంట్ మిత్రులేమి ఉండరు. అవకాశం కోసం అటు పోయిండ్రు. అవకాశం లేదు కాబట్టి ఇటు వచ్చిండ్రు అన్నట్టుగానే ఉంటది. కాబట్టి సంథింగ్ ఏదో కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అటు ఇటు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తోనే ఉంటామని చెప్పుకునే పరిస్థితి లేదు. మేము బీఆర్ఎస్‌లో పోతామని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. కానీ వాళ్ళు స్క్రీన్ వెనుక, తెర వెనుక
వాళ్ళతోన మాట్లాడుకుంటున్నారు, వీళ్ళతోన మాట్లాడుకుంటున్నారు, కొంతమంది బీఆర్ఎస్‌తో మాట్లాడుకుంటున్నారు, కొంతమంది అడ్వకేట్స్‌తో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకు ఒక ధైర్యాన్ని కల్పించలేకపోతుంది. అధికార పార్టీ చేర్చుకున్నైతే చేర్చుకున్నారు గానీ, మీకేం గాదు, ఇగో మేము పలానా చర్యలు చేపడుతున్నాం, ఇగో మేము పలానా రిప్లై ఇస్తున్నాం కోర్టుకు అని చెప్పే పరిస్థితి లేదు. ఇంకోటేందంటే అసలు ఇప్పుడు రిప్లై ఇచ్చే పరిస్థితే లేదు. రిప్లై చేసుకునే పరిస్థితిలోనే లేదు. రిప్లై అడగలేదు కోర్టు. మీరు చేస్తారా? చేయరా? మీరు చర్యలు తీసుకుంటారా? తీసుకోరా? చెప్పమని చెప్పింది. నెక్స్ట్ నేను 4 వీక్స్ టైం పెట్టి. కాబట్టి ఆ 4 వీక్స్ లోపు వీళ్ళు చర్యలు తీసుకుంటారా? తీసుకోరా? చెప్పాలి. వాళ్ళు చర్యలు తీసుకుంటేనేమో మేము తీసుకుంటున్నాము, ఇది ప్రాసెస్ ఇట్లా అయింది అని చెప్పాలి. అది కోర్టులో మళ్ళీ విచారణ కొనసాగుతది. వాళ్ళు తీసుకోకపోతే కోర్టే డైరెక్ట్‌గా సుమోటోగా తీసుకొని కేసు కంటిన్యూ చేస్తది. కానీ చాలా స్పీడ్‌గా హియరింగ్స్ చూసినారు కదా మీరు. ఒక జూన్ నెలలోనే దాదాపు 11 సార్లు హియరింగ్ అయింది. జులైకొచ్చేసరికి దాదాపు 3 సార్లు హియరింగ్ అయింది. అట్లా నెలన్నర రోజుల డిఫరెన్స్‌లో 40, 45 సార్లు కంటిన్యూ హియరింగ్ అయింది ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్యేల డిస్‌క్వాలిఫికేషన్ మీద. కాబట్టి ఒకవేళ రేపు కోర్టు మళ్ళీ సుమోటోగా తీసుకున్న తర్వాత కూడా కోర్టు అంతే స్పీడ్‌గా గనుక విచారణ చేస్తే వీళ్ళ భవితవ్యం, వీళ్ళ భవిష్యత్తు ఒక 1 మంత్ కన్నా ఎక్కువ టైం పట్టే అవకాశం లేదు. ఇక్కడ తేలకపోతే సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో కూడా ఒక 1 మంత్ కన్నా ఎక్కువ టైం పట్టే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళంతా పరేషాన్‌లో ఉన్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఏదో ఒకటి తేల్చకపోతే మా దారి మేము చూసుకుంటాం అనే స్టేజ్‌కి వచ్చిర్రు. కార్యకర్తలకు చెప్తున్నారట వాళ్ళు. ఇంగో యాగుండ్రి పరేషాన్‌లో ఉన్నాము. నిజంగా చూడండి, ఈ కోర్టు తీర్పు రాకముందు, కోర్టు తీర్పు వచ్చినాక అన్నట్టుగా అనిపిస్తుంది. తీర్పు రాకముందు అందరూ బయటకొచ్చి లోడ వాగిర్రు. ఇప్పుడు తీర్పు వచ్చిన తర్వాత ఎవరు బయటకొచ్చి మాట్లాడతలేరు. ఆ వచ్చిన రోజు ఒకరోజు కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు మీద మాట్లాడారు. మేము కోర్టుకు పోతాం అన్నారు. వాళ్ళకి సంబంధమే లేదు. అసలు వాళ్ళు పార్టీయే కదా దీనిల. వాళ్ళు కోర్టులో పిటిషన్ ఎన్ని కూడా లేదు. అయిపోయింది ఆల్రెడీ. ఆ కేసు అంతా క్లోజ్ అయిపోయింది. ఇంక మిగతా వాళ్ళైతే సప్పుడే చేస్తలేరు. అసలు ఏమైతదో, ఎందుకు అనవసరంగా మనం ఇప్పుడు బీఆర్ఎస్‌కి అగెనిస్ట్‌గా మాట్లాడితే కేసు ఏసిర్రు కాబట్టి, వాళ్ళ మీద మాట్లాడితే అనవసరంగా బొక్కలు ఇరక్కపోతాం. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పోయే గేట్లు కూడా మూసుకుపోతాయి అని చెప్పి వీళ్ళెవ్వరు మాట్లాడతలేరు. అంతా సైలెంట్ అయిపోయిర్రు. కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ అవకాశాలున్నాయి, ఏం కథ, కాంగ్రెస్‌లో ఉంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో సేఫ్ ఉందా? నిజానికి అధికార పార్టీ పోయేది దేనికోసం అంటే సెటిల్మెంట్ చేసుకోవడానికి, లేకపోతే భూముల కోసం, ఈ రకరకాల వ్యవహారాలు ఉంటాయి. కానీ అట్లాంటి దానికి కూడా వీళ్ళు ముందుగా లేరు. కాంగ్రెస్ వాళ్ళు అట్లాంటి ఇచ్చిర్రు కమిట్మెంట్, కానీ వాళ్ళకు ఆ లబ్ధి కూడా చేకూర్చే పరిస్థితిలో లేరు వాళ్ళు. ఎందుకంటే ఒకరు కాదు కదా! రేవంత్ రెడ్డిది ఏముంటది? రేవంత్ రెడ్డి ఒక్కడు అనుకుంటే అయితదా? మిగతా మంత్రులు కూడా అనుకునేది ఉంటది. ఇది ప్రాంతీయ పార్టీ కాదు కదా! ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అంటేనేమో కేసీఆర్ ఓనర్ ఆ పార్టీకి. ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేయగలడు. ఇక్కడొస్తే చంద్రబాబు ఓనర్ టీడీపీకి, ఆయన ఇష్టం ఉన్నది చేయగలడు. అదే వైసీపీ అయితే జగన్ ఓనర్. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఓనర్ కాదు. ఈజ్ ఎ వర్కర్. మిగతా మంత్రులందరూ కూడా వర్కర్స్. ఒక్క లెటర్ ఢిల్లీకెళ్ళి వచ్చిందనుకో, సీఎం పదవి నుంచి దిగిపోవాలి. అంత దారుణంగా ఉంటది కాంగ్రెస్‌లో. కాబట్టి ఆయన ఒక్కడు తీసుకునే పరిస్థితులు లేరు. ఏదైనా చేద్దామంటే కూడా మరి దానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకేం చేయలేని సిచ్యువేషన్‌లో వీళ్ళున్నారు. వాళ్ళేమో సగానికి సగం టెన్షన్ పడి మేమంతా డేంజర్ జోన్‌లో ఉన్నాం. కొసకొచ్చి ఆగింది వ్యవహారం అనే టెన్షన్‌లో వాళ్ళు ఉన్నారు. ఏం జరుగుతుందో తెలవదు గానీ, వీళ్ళు కాపాడుకునే పరిస్థితులు కనిపిస్తలేవు. ఆ మోడు వీళ్ళలో లేదు. ఎవరు రెస్పాన్సిబుల్‌గా నాది బాధ్యత నేను చూసుకుంటా అని వాళ్ళకెవరు చెప్తలేరు. నేనే చూసుకుంటాను. జేం చేసుకున్నారో వదిలేసిర్రు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం నాది బాధ్యత అంటుండా? లేదు మీకేం కాదులే, ఉంటారు కదా డాక్టర్ చెప్తాడు. నీకు లాస్ట్‌కి అంతా చివరి గడియలో ఉంటే కూడా డాక్టర్ ఏం చెప్తారో తెలుసు కదా! ఏం కాదు, మీ వోడు బానే బతుకుతాడులే, ఏం కాదు, నడుస్తదిలే, మస్తొచ్చి ఇలాంటి కేసులు రెగ్యులర్‌గా వస్తుంటాయి, మేము చూస్తుంటాంలే అంటారు. పోయిన తర్వాత బాడీ సహకరించలేదు అంటారు. అట్లుంటది. ఇక్కడ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏం కాదు అని చెప్తున్నాడు. కానీ వ్యవహారం ముదిరినాక ఏం చేస్తాడు? ఆయనకు మాత్రం మొత్తం చెప్తారు ఇన్ఫర్మేషన్. ఎనీవే 10 మంది ఎమ్మెల్యేలు వెరీ డేంజర్ జోన్‌లో ఉన్నారు. కొట్టుమిట్టాడుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.